ఎంపీ ఎన్నికల్లో ఓటు హక్కుపై ప్రజలకు పలు సూచనలు చేశారు బీజేపీ ఎంపీ అభ్యర్థి బూరా నరసయ్య గౌడ్. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్నారు బూరా నరసయ్య. బీఆర్ఎస్ డేట్ అయిపోయిన మెడిసిన్ లాంటిదని, బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి కోట్ల రూపాయలు నిధులు ఇచ్చిందన్నారు ఆయన. తెలంగాణ రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు యాంటీ కేసీఆర్ వేవ్తో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. నెగిటివ్. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి. ప్రజలు ఆలోచన 3 ప్రశ్నలు వేసుకోవాలి. మీ ముందు 3 పార్టీలు, బీజేపీ, కాంగ్రెస్, 3 బీఆర్ఎస్. ఏ పార్టీకి అయితే వేస్తే మన ప్రాంత భువనగిరి పార్లమెంట్, మీ కుటుంబం, మన రాష్ట్రం, మన దేశం బాగుంటుంది అనే 3 ప్రశ్నలు వేస్తాం. ఈరోజు జాతీయ నేతను, జాతి పితాను, జాతీయ నేతను ఎర్రవెల్లి జాతికి పిత అయిపోయింది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ పరిమితం. వారు ఢిల్లీలో చేసేది లేదు, గల్లీలో చేసేది. బీఆర్ఎస్కు వేసే ప్రతి ఓటు కాంగ్రెస్కు రాదు. తెలంగాణ రాష్ట్రానికి, భువనగిరి ప్రాంతానికి నష్టం. ఇక కాంగ్రెస్ మననే అభయస్థం, 6 గ్యారెంటీలు, 306 గ్యారెంటీలు అని ఉత్తర ప్రగల్భాలతో పలికి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ 100 రోజుల్లో మనకు వచ్చింది ఏంటి? కరెంటు కట్, పొలాలు ఎండిపోతుంది. ఇది రాజకీయ ఆరోపణ కాదు. ఏ గ్రామంలో పోయినా తెలుసు. నేను గర్వంగా చెప్పగలను, నా హయాంలో 9,000 కోట్ల అభివృద్ధి చేశాను.